ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే సినీ ఫీల్డ్లో చాలామంది రీసెంట్గా చూశాను, ఎంతో భారీ అడ్వర్టైజ్మెంట్ తోటి మంచి మంచి మూవీలు తీసి చాలా ప్రాఫిట్స్ తోటి అట్లా ఉంటారు. ఎంతో కొంత రీసెంట్గా అంటే రాధాకృష్ణ గురించి నేను ఏదో గొప్పగా అతను నాకెంతో ఆత్మీయుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గానే చూస్తాడు. వేదం సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, వాళ్ళ బావగారి ఇంట్లో శ్రీనివాస్ అని రొటేరియన్, ఆయన రోటరీ క్లబ్ తరపున, ప్లస్ రాధాకృష్ణ వాళ్ళ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఆ ఫిలింలో నటించిన అల్లు అర్జున్ గారికి, ప్లస్ అనుష్క గారికి, ప్లస్ మూడోది అతను మోహన్ బాబు గారు మనోజ్ గారికి, కుమారుడు మనోజ్ గారికి వీళ్ళకి చెప్పాడు, ఫస్ట్ మూవీ ఈ విధంగా వేదం చారిటీ షో వేద్దాం, దాని మీద మనీ అంత నైస్ స్కూల్కి అందచేద్దామని. అప్పుడు ఏమనిపించిందంటే మనోజ్ గారు చాలా క్లియర్గా చెప్పాడు, ప్రతి మూవీకి నేను సోషల్ కాజ్కి హెల్ప్ చేస్తానండి అని చెప్పాడు. ఆ రోజున 1 lakh నాకు అందచేశారండి. నేను అట్లానే ప్రతి సినిమా డైరెక్టర్ ఈ రోజున శేఖర్ కమల అని చాలామంది, రామ్ గోపాల్, చాలామంది మంచి మూవీస్తో వస్తున్నారు. ఎంతో కొంత పెద్ద పెద్ద కంపెనీస్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చారిటీ ఇలాగా 5% కేటాయిస్తున్నారు. ఇవాళ నాట్కో ట్రస్ట్ అని, లేకపోతే ఇన్ఫోసిస్ సుధామూర్తి అని, లేకపోతే అజీ ఫ్రేమ్జీ ఫౌండేషన్ అని, మైక్రోసాఫ్ట్ అని, ఇలా కార్పొరేట్ కంపెనీస్ ఎలా స్పందిస్తున్నాయో సిఎస్ఆర్ యాక్టివిటీకి, సినిమా ఫీల్డ్లో అందరూ కూడా 5%, 1%, 2% పేదరిక నిర్మూలన కోసం కనుక ట్రై చేసేటట్లయితే మన దేశంలో అసలు పేదరికాన్ని అయితే మనం చూడకపోవచ్చు అండి అనదర్ 10 yearsలో. దానికి కానీ నా సినీ ప్రతి నిర్మాతకి, ప్రతి యాక్టర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యే ముందు 1 రూపీయో 10 రూపీ ఎంతో కొంత ఏదో ఒక చారిటీ కోసం సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు సహాయం చేశారంటే వాళ్ళని చూసి 10 మంది ఇంకా చేతులు కలపటానికి ముందుకు వస్తారని కూడా చాలా గర్వంగా చెప్తున్నాను. అది సినీ ఫీల్డ్ అందరూ కూడా ఏకతాటిగా చేయగలిగితే మనం ఎంతోమంది నిరుద్యోగులను కానీ, ఈ రోజున నిరక్షరాస్యతకు గురయ్యే స్త్రీల్లో చాలామంది నిరక్షరాస్యతకు గురవుతున్నారు, వాళ్ళ పర్సంటేజ్ కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి కారకులు అయిన వాళ్ళు అవుతాము. దానికి చేయూతనిస్తారని సినీ ఫీల్డ్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ప్రాబ్లం అంటే ప్రస్తుతం ఒక మినిమం 40 lakhs కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది చేయగలిగితే ప్రతి వాళ్ళు రూమ్ కట్టడానికో లేకపోతే ఒక లైబ్రరీ నిర్మాణానికో డబ్బులు ఇవ్వటానికి వాళ్ళు నేమ్ వేయించుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఆడపిల్లల విషయంలో సమాజంలో చూస్తున్నాం, రీసెంట్గా ఎన్నో కారణాల వలన కానీ ఏదైనా కానీ ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. వాళ్ళకి ఏంటంటే డే టు డే యాక్టివిటీస్లో చాలా సెక్యూరిటీ అవసరం. జెంట్స్ లాగా ఓపెన్ ప్లేస్లో వదిలిపెట్టలేం. చుట్టూ కాంపౌండ్ హాల్ ఒకటి కట్టి వాళ్ళకి గేట్ పెట్టి మంచి భారీగా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే మినిమం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక 40 lakhs కన్నా పార్ట్ ఓన్లీ ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నీడ్ ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా దాతలు ఉండి సహాయం చేయగలిగితే ఈ ప్రహరీ నిర్మాణానికి కానీ, అంటే ప్రహరీ లేకుండా స్కూల్ ఆడపిల్లలకు కట్టిన కొన్ని సందర్భాల్లో సమాజంలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు అంటేనే చులకన భావం జంటికి. దానివల్ల ఏంటంటే ప్రతివాడు ఈ పాపకి ఎవరు లేరనే ఉద్దేశంతో నెగిటివ్ థాట్లో ఆ పిల్లల్ని ఇబ్బందికి గురిపెడతాడని చాలా భయంగా ఉంది. టీచర్స్ అప్పటికే డే అండ్ నైట్ వాళ్ళ పక్కనే పడుకోవటం, కొంచెం కేర్ తీసుకోవటం అదంతా. కానీ ప్రహరీ నిర్మాణం అనేది చాలా అవసరం అండి. దానికి ఒక 40 lakhs నీడ్ ఉన్నది. ఎవరైనా దాతలు ఉంటే సహకరించగలిగితే. రెండోది ఏంటంటే నేను ఉండాలి, లేకపోయినా స్కూల్ నడవాలి అంటే నేను ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది, ఓకే 80 to 100 kilometers తిరుగుతున్నాను. ఓవర్ పీరియడ్ నా ఏజ్ కొంచెం బార్ అయ్యాక ఉంది, నాకు కూడా రెసిస్టెన్స్ పవర్ రెడ్యూస్ అయ్యి 80 to 100 kilometers ఈ సిటీలో ఇప్పుడున్న వాతావరణం, కాలుష్య వాతావరణం తిరగాలంటే అంత ఈజీ కాదు. దాని దృష్టిలో కొంత కార్పస్ ఫండ్కి ట్రై చేసి సహకరించగలిగితే చాలా కృతజ్ఞతలు తెలియచేస్తాను. దాని దృష్టిలో ఎవరైనా దాతలు వస్తే నేను ఎంతో రుణపడి ఉంటాను, గర్వంగా నడపగలను, స్కూల్ చెప్పగలుగుతున్నాను. ఎవరైనా దాతలు ఈ సినీ గోయిల్ ద్వారా మీరు ఈ ఇంటర్వ్యూ చూసినాక ఏదైనా ఆర్థిక సహాయం అందించాలన్నా, లేదు మీరు ఆర్థిక సహాయం అందించే ముందు స్కూల్ విజిట్ చేయాలన్నా మా వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డబ్బులు ఇచ్చేదానికన్నా ముందు ప్రాజెక్ట్ చూసి మీ అంతటి మీరు కాన్ఫిడెంట్గా ఇది రైట్ ప్రాజెక్ట్ అండి, ఇది చాలా జెన్యున్గా ఉంది, మేము చూసి వచ్చాము, దీనికి సహాయం చేసిన ₹1 కూడా లాస్ కాదు, ప్రతి రూపాయి పేపర్ మీద పెట్టారని మీరే కమ్యూనికేట్ చేయగలిగితే ఎంతోమంది సహకరిస్తారని నమ్ముతున్నాను. దానికి కాను nice-india.org
nice-india.org అనే సైట్ని విజిట్ చేయమంటున్నాను. లేదు కొంతమంది ఏదైనా విరాళం రూపాయి అయినా ఎంతో కొంత వాళ్ళ శిక్షణ అందించాలనుకున్నప్పుడు నీడీ ఇలిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ప్లాట్ నెంబర్ 60, శాతవాహన HMT కాలనీ, కొకుట్పల్లి, హైదరాబాద్ 5,72,000. లేదు ఏదైనా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాలనుకుంటే nice-hyd@yahoo.mail.com. అదే మీరు స్కూల్ని దర్శించాలనుకుంటే నర్సరావుపేటకి 5 కిలోమీటర్స్ చిలకలూరుపేట రోడ్లో కనపర్తి బావి సెంటర్, మైనంపాడు శివారు గ్రామం. అక్కడ ఏ రోజునైనా 365 డేస్ స్కూల్ ఓపెనే ఉంటుందండి. మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చండి. అక్కడ కాంటాక్ట్ పర్సన్ జి ఆంజనేయులు లేదు మిసెస్ పి శ్రీదేవి, ఇద్దరిని ఎవరినైనా కలవచ్చండి. కలిస్తే వాళ్ళకి స్కూల్కి సంబంధించిన వివరం మీకు అందచేయగలరు. ఫోన్ నెంబర్ 9848235103. ఇది నేను 24 hours అవైలబిలిటీ ఉంటానండి. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. అదే స్కూల్లో సంప్రదించాలనుకుంటే 08647213325 అండి. లేదు డైరెక్ట్గా ప్రిన్సిపాల్తో మాట్లాడాలనుకుంటే 9866034579 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.